ఆర్ కృష్ణయ్య పీఆర్ఓగా చెప్పుకుంటున్న రాజ్ కుమార్ ఓ మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నల్లకుంట పిఎస్లో ఫిర్యాదు చేశారు జాతీయ బీసీ సంక్షేమ మహిళా ఉపాధ్యక్షురాలు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొందరు ముఖ్య నాయకులతో దిగిన ఆమె ఒక ఫోటోను మరొక వ్యక్తితో మాత్రమే ఉన్నట్లు ఎడిటింగ్, మార్ఫింగ్ చేశారని రాజ్ కుమార్ పై మహిళ ఆరోపణలు చేసింది. ఇక రాజ్ కుమార్ కు తెలిసిన మరొకరి ద్వారా షేర్ చేయించడం పట్ల, అదేవిధంగా ఆమె వ్యక్తిగత జీవితం పట్ల మానసిక క్షోభకు గురి చేశారంటూ ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ పై చట్టరీత్యా అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. వరకు ఇక ఇప్పటికి కూడా నేను అతని మీద చర్యలు తీసుకోకపోతే ఇట్లాగే కొనసాగిస్తాడు. ఇది ఎంతకు దారి తీస్తుందో తెలియదు. నన్నే కాదండి, ఎంతో మంది అమ్మాయిల విషయంలో తప్పులు చేసిండు. అతని విషయంలో ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. అట్లాగే ప్రతి ఒక్క అమ్మ విషయంలో మిస్బిహేవ్ చేస్తాడు. దాన్ని తప్పని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారికి కూడా నేను చాలా సందర్భాలు వివరించడం జరిగింది. ఇది తప్పు అని చెప్పి సంఘంలో చాలా సార్లు గొడవలు కూడా జరిగాయి. ప్రతి క్షణము తను నేను తిడుతున్నా చేస్తున్నా కూడా తనలో మార్పు ఏ రోజు రాలేదు. ఈ రోజు ఎంతకు తెగిడ్చిందంటే ఒక ఆడపిల్లను చూడకుండా నలుగుట్లో నేను తలదించుకునే విధంగా ఫోటోలు ఎడిటింగ్ చేసి పెట్టేంత విధానికి తను డైరెక్ట్ గా పెట్టకుండా తనకు సంబంధించినటువంటి ఒక మహిళతో ఫోటో పెట్టించడం జరిగింది. తన మీద షీటింగ్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ నల్లకుంట పిఎస్ లో ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. నేను కోరుకునేది ఒక్కడే, నేను కూడా ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా నేను మాట్లాడట్లేదు, నేను ఒక సాటి మహిళగా. ఎందుకంటే నేను ఒక సంఘంలో ఉంటూ నాలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే సాటి మహిళలకు ఎలా రక్షణ ఉంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నేను ఆర్ కృష్ణయ్య గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ మీడియా ద్వారా, అన్న ఇట్లాంటి వాళ్ళని సంఘంలో ఉంచకండి. మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో నేను చాలా రోజుల నుంచి దాదాపు సంవత్సరాల నుంచి మీకు ప్రతి నిమిషం చెప్తూనే ఉన్నా. కానీ తను చేసినటువంటి పనిని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే పోనీలను వదిలేస్తున్నారో మాకు విషయం అర్థం అవ్వట్లేదు. కానీ మీ సమర్థించడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతుందన్న విషయం మాత్రము మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి నిమిషం కూడా మీరు మహిళలకు రక్షణ కల్పించాలని అంటున్నారు. మరి మీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి